యేసుక్రీస్తు వారిని గురించి మనము పరిశీలన చేయగలిగితే యోహాను సువార్త అంతా మనం చదువుకుంటూ వస్తే అనేక మార్లు మనకు ఏ మాటలు కనబడుతూ ఉంటాయంటే, నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపెను, నా తండ్రి పంపగానే నీ లోకానికి వచ్చాను, మరలా తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది అన్న అనేకమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను అని ఇక్కడ మనం ఒక లేఖనాన్ని చూస్తున్నాం. అంటే దేవుడు తన సొంత తండ్రి అని ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అంటే సొంత తండ్రి అని ఎవరిని అంటాము అని అంటే, కన్నవారినే సొంత తండ్రి అంటాము. కానీ ఏ చిన్నాన్ననో పెదనాన్ననో లేకపోతే పెంచిన వారినో లేదంటే విద్యాభ్యాసం నేర్పిన వారినో లేదంటే వాక్యము నేర్పిన వారినో సొంత తండ్రి అంటామా అంటే అనం. కాబట్టి సొంత తండ్రి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు అంటే మనకేమర్థం కావాలి అని అంటే, యేసుక్రీస్తును దేవుడు కన్నాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చూస్తే 3-4 వచనాలు చూడగలిగితే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ చెబుతున్న ఈ మాటను మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్ముని బోధలో పరిశుద్ధాత్ముడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు దేవుని సొంత కుమారుడు అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ కుమారుడు అంటున్నాడు అంటేనే కనబడిన వారినే కుమారులు అంటారు తప్ప కనని వారిని ఎవరైనా కుమారులు అంటారా అంటే కుమారులు అనరు. కాబట్టి ఈ మాటలను మనం ఆలోచన చేస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, యేసుక్రీస్తు వారు కనబడిన వారు కలిగిన వారు అన్న విషయము మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది.